దుర్గా రాజా కళామందిర్ ఏసీ థియేటర్ నవీకరణ అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చలనచిత్రం బుధవారం రిలీజ్ అయింది. మొదటి షో అనంతరం పవర్ స్టార్ పవన్ అభిమానులు తమ స్పందనను మా మీడియా ప్రతినిధితో పంచుకొని పవర్ స్టార్ చిత్రం బిజినెస్ నేపథ్యంలో తీయడం జరిగిందని, కలెక్షన్ విషయంలో రికార్డులు బద్దలు కొట్టడం జరుగుతుందని తమ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా థియేటర్ యాజమాన్యం మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి సినీ ప్రేక్షకులకు తమ సేవలు అందిస్తున్నామని, ఐమాక్స్ స్థాయి థియేటర్లు జగిత్యాల్లో లేవని ప్రేక్షకులు అంటుండేవారని, ప్రస్తుతం తమ థియేటర్ను అన్ని హంగులతో ఐమాక్స్ ధీటుగా నవీకరణం చేయగలిగామని అన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లపు రాజాగౌడ్, చంద్రశేఖర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి అజ్ఞాతవాసి చిత్రం స్థానిక దుర్గా రాజా కళామందిర్లో ఇవాళ ప్రారంభమైంది. తొలి షోలో ఏ విధంగా ఉంది అనేటువంటిది వాళ్ళ యొక్క అభిమానులు అభిప్రాయాన్ని ఇక్కడ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఈ సినిమా ఎట్లుందని? స్టోరీ సెకండ్ హాఫ్లో స్టోరీ అనేది సెకండ్ హాఫ్ అంటే మెయిన్గా ఏ కాన్సెప్ట్ మీద డెవలప్ చేశారు ఈ సినిమా? స్టోరీ వచ్చేసి మొత్తానికి సీఓ పోస్ట్ గురించి దాంట్లో చాలా చూపెట్టారు. దాని గురించి దాంట్లో ఎక్కువగా చూపెట్టారు. దాని గురించి మీకు ఇందులో ఏం నచ్చిందండి సినిమాలో ఎక్కువ? అనుకున్నంత రీచ్ కాలేదు సినిమా. చెప్పండి. మేము అనుకున్నంత పెద్ద రీచ్ చేయలేదు సినిమా. అంటే మీరు ఏది కావాలని అనుకున్నారు ఎక్కువ? ఇదండి ప్రస్తుతం వాళ్ళ యొక్క అభిమానులు చెప్తున్నటువంటి విషయంలో ఇంకా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చాలా చేసినట్టు అంటున్నారు. అయినప్పటికీ కూడా సినిమా మాత్రం బాగుందని చెప్పి చాలామంది చెప్పడం జరుగుతున్నది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే కలెక్షన్ల కింగే, దట్ ఈస్ పిఎస్పీకి. ఓకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఎప్పటికి కూడా అది కలెక్షన్ కింగ్ అని చెప్పి వాళ్ళ అభిమానులు చెప్తున్నారు. మరి ఇది ఏ విధంగా రికార్డులు బద్దలు కొడుతుంది, మరి కలెక్షన్ ఏ విధంగా తెస్తుంది అనేటువంటిది మరి చూడాల్సినటువంటి అవసరం ఉంది. పట్టణ ప్రజలందరికీ కూడా దుర్గారాజు కళామందిర్ యాజమాన్యం తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గత 2 నెలల నుంచి థియేటర్ను మూసివేసి కొత్త హంగులతో హైదరాబాద్లో ఉన్నటువంటి ఐమాక్స్ థియేటర్, మల్టీప్లెక్స్ థియేటర్ లెవెల్లో మంచి ఆధునీకరించి ఈరోజు 2K ప్రొజెక్షన్ తోటి ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమాతో ఈనాడు ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. మీరు ఎల్లవేళలా మేము ప్రేక్షకులకు అన్ని విధాలా మేము సౌకర్యాలు కల్పించాం. ఇప్పుడు కూడా మీరు మా థియేటర్ను ఇంతకుముందు 32 సంవత్సరాల నుంచి ఆదరించినట్టే మా థియేటర్ను ఆదరించి మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి పరిసర ప్రాంతాల ప్రజలకు, జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా దుర్గారాజు కళామందిర్ యాజమాన్యం పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. కొత్తగా ఏర్పడ్డ జగిత్యాల జిల్లాకు చాలా సందర్భాల్లో చాలా మంది సినిమా ప్రేక్షకులు ఇప్పుడు కూడా మనకంటూ జగిత్యాల జిల్లాలో ఒక మల్టీప్లెక్స్ కానీ, ఒక పీవీఆర్ లేకపోతే ఒక ఐమాక్స్ సినిమా థియేటర్లో ఆ విధంగా లేదు, జగిత్యాలలో లేదు అన్న చాలా రోజుల నుంచి వినబడుతున్న ఆ సమస్య పైన ఈరోజు జగిత్యాల నడిబొడ్డున దుర్గా రాజా కళామందిర్ థియేటర్ గత లాస్ట్ 30 సంవత్సరాల నుంచి సర్వీసెస్ అందిస్తున్నది సినిమా ప్రేక్షకులకు. ఆ ప్రేక్షకులకు ఈరోజు కొత్తగా మనమందరం కూడా కొత్త హంగులతో, కొత్త సీట్లు, వెరీ లగ్జరీ కుషన్డ్ సీట్స్, కొత్త స్క్రీను, 2K మొత్తం సరౌండ్ సిస్టమ్తో పాటు మనం ఏ విధంగా కూడా పీవీఆర్కి కానీ ఐమాక్స్కి కానీ తీసిపోకుండా మనం ఈరోజు దుర్గా రాజా కళామందిర్ని పూర్తిగా రినోవేట్ చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రేక్షకులకు, పవన్ కళ్యాణ్
అభిమానులకు ఈరోజు కానుకగా ఈరోజు రెనోవేషన్తో ఈరోజే ప్రారంభించబడింది. ఇప్పుడే మొదటి విడతగా ఫస్ట్ మార్నింగ్ షోకి ప్రేక్షకులు అందరూ కూడా లోపల సినిమాని పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇదేంటంటే మన జగిత్యాల జిల్లాకు ఇది కూడా ఒక మంచి పరిణామం. ఎందుకంటే మనం అంతకుముందు చాలా మందికి తెలిసిన వాళ్ళు కానీ విఐపీస్ కానివ్వండి, లేకపోతే హయ్యర్ క్లాస్ వ్యక్తులు చాలామంది కరీంనగర్ పోయి ప్రతిమ మల్టీప్లెక్స్ లాంటి దాంట్లో సినిమా చూసేవాళ్ళు. వాళ్ళందరూ కూడా గత లాస్ట్ 3-4 రోజులకెళ్ళి మన థియేటర్కి వచ్చి చూసి మెచ్చుకొని మనకు అవసరం లేదు, ఇక మనకు ప్రతిమ మల్టీప్లెక్స్ కానీ అట్లా అవసరం లేకుండానే జగిత్యాల జిల్లాలో మన దుర్గా థియేటరే అంత బాగా ఉంది కాబట్టి ఇక్కడి నుంచెల్లే మనం అన్నీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడే ప్రపంచాలందరం కూడా ప్రతి సినిమాని కూడా ఎంజాయ్ చేయొచ్చు అనే విధంగా చెప్తా ఉన్నారు. సో సంతోషకరం. సో ఇదే విధంగా మా సర్వీసెస్ దుర్గారాజా కళామందిర్ సర్వీసెస్ ఎప్పటికీ కూడా ప్రేక్షకులకు ముందుండి అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం.